ఆల్ రైట్. సో, ఈరోజు మనం ప్రైమ్ నెంబర్ వ్యాలిడేట్ చేయడానికి ఒక క్లాస్ రాద్దాం. సో, ప్రైమ్ అని నేమ్ చేశాను అండ్ ఐ హ్యావ్ ఇంక్లూడెడ్ మెయిన్. సో, ఇలా అయితే స్ట్రక్చర్ ఫామ్ అయింది. నౌ సో అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, రైట్? ప్రైమ్ నెంబర్ ఇస్ greater than 1 and divisible by itself. సో 1 కంటే పెద్దగా ఉండాలి అండ్ ఆ నెంబర్తో మాత్రమే అది డివైడ్ అవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/2 ఈజ్ ఈక్వల్ టు అంటే 2/2 డివైడ్ అవుతుంది కదా. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ టుడే. సో ఒకవేళ యూజర్ మనకి ఒక ఇన్పుట్ ఇస్తారు. సో ఆ ఇన్పుట్ ఇవ్వాలంటే మనం ఏం ఫంక్షన్ యూజ్ చేయాలి? స్కానర్ యూజ్ చేద్దాం. సో స్కానర్ s ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్, రైట్? సో ఇది ఇన్పుట్ కోసం యూజ్ చేస్తున్నాము. అండ్ నాకైతే కొన్ని ఇంటీజర్స్ని కూడా డిఫైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఒకటి యూజర్ ఇన్పుట్ ఇచ్చింది, రైట్? అండ్ ప్రైమా కాదా అని నేను డిక్లేర్ చేయడానికి, బట్ దీని వాల్యూ వచ్చేసి నేను 0 ఇస్తున్నాను, రైట్? ఓకే, నౌ ఇది యూజర్ ఇన్పుట్ తీసుకోవడానికి నేను ఓకే, ఇది అంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చిన దాని ప్రకారం ఆ నెంబర్ ప్రైమా కాదా అని తెలుసుకోవడానికి. సో ఇక్కడ ఇన్పుట్ ఇచ్చిన వాల్యూని రీడ్ చేద్దాం. సో రీడ్ చేయడానికి s డాట్ నెక్స్ట్ ఇంట్ యూజ్ చేస్తున్నాం, రైట్? సో ఇప్పుడు ఇన్పుట్లో వాళ్ళు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ఉంది. నౌ ఒక ఫర్ లూప్ డిఫైన్ చేసుకుందాము, రైట్? ఈ ఫర్ లూప్లో ఒక కౌంటర్ కావాలి మనకి బేసికలీ. సో నేనైతే కౌంటర్ని కాదు, ఏదైనా వేరియబుల్, మేబీ నేను జే అనుకుంటున్నాను. అండ్ ఈ జే ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్పుట్ ఉండాలి, జే ప్లస్ ప్లస్. ఇది ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం చేయాలనుకుంటున్నానంటే జే అనేది 2తో స్టార్ట్ అవుతుంది. ఎందుకని అంటే ఎప్పుడు ప్రైమ్ గ్రేటర్ దాన్ 1 ఉంటుంది కాబట్టి నేను 2 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అండ్ ఆ 2 షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్పుట్. అంటే ఎక్కడ వరకు ఐటరేట్ చేస్తాము? 100 వరకు, 200 వరకు అలా అవసరం లేదు కదా. మనకి ఇన్పుట్ ఇచ్చిందే 3 అనుకోండి, 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, ఓకే, దాని తర్వాత 3 అవుతుంది. ఇది 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3, అంతే. అక్కడ వరకు ఐటరేట్ చేస్తాం సో దట్ మన ఎగ్జిక్యూషన్ టైం మరీ ఎక్కువ అవ్వదు, రైట్? సో ఇప్పుడు ఇఫ్ I percentile j double equal to 0 and prime is less than or equal to 1, then prime plus plus, right? రైట్, అంటే నేను ఏం చెప్తున్నానంటే జే అనేది 2తో స్టార్ట్ అయింది, రైట్?
సో నాకు ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చిన వాల్యూ సపోజ్ 2 అనుకోండి. సో 2% చేస్తే 0 వచ్చింది, కరెక్ట్. అండ్ ప్రైమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. ప్రైమ్కి నేను అసలు 0 ఇచ్చాను వాల్యూ. సో ఈ స్టేజ్లో అది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో ప్రైమ్ ప్లస్ ప్లస్ అవుతుంది. నెక్స్ట్ టైం మళ్ళీ J++ అయినప్పుడు ఏమవుతుంది, J3 అయిపోతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. అది తప్పు కాబట్టి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసాక ప్రైమ్ వాల్యూ ఎంత, 1 ఉంది. అంటే ఒక్కసారి డివైడ్ అవ్వాలి. ఎందుకంటే చూడండి, ప్రైమ్ నెంబర్ ఇస్ గ్రేటర్ దాన్ 1 అండ్ డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్. అంటే ఎప్పుడు ప్రైమ్ నెంబర్ అయితే ప్రైమ్ వాల్యూ 1 అవ్వాలి, రైట్. సో ఇక్కడ మనం ఏం రాద్దామంటే, ఇఫ్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్ టు 1 then the input number ఏమిచ్చారు, ఇన్పుట్ కదా, is a prime number. Else ఓకే. సో ఇంకొకసారి చూడండి, మనం స్కాన్ చేసాము వాల్యూని, స్కానర్ని డిఫైన్ చేసాం బేసికలీ. ఎందుకు అంటే మనం యూజర్ ఇన్పుట్ని రీడ్ చేద్దాం అనుకుంటున్నాము, అందుకని స్కానర్ని డిఫైన్ చేసాం ఇక్కడ. సో ఒక 2 ఇంటిజర్స్ని డిఫైన్ చేసాము. ఒకటేమో యూజర్ ఇన్పుట్ని క్యాప్చర్ చేయడానికి, సెకండ్ ఏమో అంటే నేను ప్రైమా కాదా అని యూజ్ చేసుకోవడానికి ఒక కౌంటర్ అనుకోండి అది. నెక్స్ట్ నేను ఇన్పుట్ తీసుకుంటున్నాను, జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇది. ఈ ఇన్పుట్ స్టేట్మెంట్ త్రూ మనం యూజర్ ఇన్పుట్ని యాక్సెప్ట్ చేసాము. దెన్ ఒక లూప్ ప్లాన్ చేసుకున్నాము, ఒక ఫర్ లూప్. ఇందులో జే అనే ఒక ఐటరేషన్ కోసం జేని డిఫైన్ చేశాను. దాని వాల్యూ 2 నుంచి స్టార్ట్ అయింది. 2 నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే ప్రైమ్ నెంబర్ ఎప్పుడు 1 కంటే ఎక్కువే ఉంటుంది, రైట్. ఒకవేళ కనుక నేను ఈ జేని 1 నుంచి ప్లాన్ చేయాలనుకోండి, అప్పుడు ఈ ప్రైమ్ 1 కాదు 2 అవ్వాలి అక్కడ, రైట్. ఎందుకంటే 1 మీద కూడా డివిజిబుల్ అవుతుంది కదా, 1 అనేది అన్ని నెంబర్స్తో డివిజిబుల్ అవుతుంది. సో ప్రైమ్ గ్రేటర్ దాన్ 1 అని అనుకొని డివిజిబుల్ బై ఇట్ సెల్ఫ్ అని అనుకున్నాను. కాబట్టి నా కౌంటర్ 1 అవ్వాలి, అప్పుడే ప్రైమ్. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్పుట్. అంటే ఇన్పుట్ దాటిపోయి మళ్ళీ ఐటరేట్ యాడ్ అవ్వకూడదు, ఈ జే పెరిగిపోకూడదు. జే 2తో స్టార్ట్ అయింది. సో జే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్పుట్ కంటే ఎక్కువ ఐటరేట్ చేయవలసిన అవసరం లేదు మనకి, రైట్. సో అది నా కండిషన్. సో అలా తిరిగేటప్పుడు ఆ లూప్లో ఒకవేళ గనక మనం దీన్ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చిందంటే, దెన్ అంటే డివిజిబుల్ అని కదా దాని అర్థం. సో 2/2 అప్పుడు 0 వస్తుంది. సో ఓన్లీ ఎప్పుడైతే దాంతో అది డివిజిబుల్ అయిందో ఆ టైంలో ఒకవేళ ప్రైమ్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనుకోండి, ఇప్పుడు 0 ఉంది ఇక్కడ కౌంట్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంది. సో లోపలికి వెళ్తుంది, ప్రైమ్ ప్లస్ అవుతుంది. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక్కసారి ఇది 0 అవ్వాలి. ఈ ఐటరేషన్లో ఎన్నిసార్లు తిరిగినా ఒక్కసారి మాత్రమే దాని రిమైండర్ 0 రావాలి. సో 1 కంటే ఎక్కువ అయిందనుకోండి, ప్రైమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనే ఈ కండిషన్ని ఫెయిల్ అయిందనుకోండి, ప్రైమ్ వాల్యూ 2 అయిపోయింది అనుకోండి, అప్పుడు అది ప్రైమ్ కాదు, రైట్. సో అది సరే, మనం అనుకొని ఒక లాజిక్ రాసాము, బట్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూద్దాం. సో రైట్ క్లిక్ చేశాను, రన్ యాజ్ జావా అప్లికేషన్. సో ఇప్పుడు కన్సోల్లో చూద్దాం ఏమవుతుందో.
సో ప్లీజ్ ఎంటర్ అన్ ఇన్పుట్ టు చెక్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రైమ్ నెంబర్ కదా. నేను 7 ఇస్తున్నాను. ద ఇన్పుట్ నెంబర్ 7 ఇస్ అ ప్రైమ్ నెంబర్ అని చెప్పింది. ఓకే, ఇది క్లియర్ చేసేసి ఇంకొకసారి ట్రై చేద్దాం. ఈసారి ప్రైమ్ ఇవ్వద్దు, వేరే నెంబర్ ఇద్దాం. ప్రైమ్ కాని నెంబర్ 9. సో 9 కాదు అని చెప్పింది, రైట్. సో సో అది ప్రైమ్ని కనిపెట్టగలిగింది, ప్రైమ్ నెంబర్ కాకపోయినప్పుడు కూడా ఐడెంటిఫై చేయగలిగింది. సో మన టెస్టింగ్ కంప్లీట్ అయినట్టే. సో ఇది లాజిక్ ప్రైమ్ నెంబర్కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to my channel and like this video. Thank you.